థ్యాంక్ యూ అండి రాజు గారు కాల్ చేసినందుకు. సత్యనారాయణ గారు, సార్ మీరు 33 ఏళ్ల ఈ పోలీస్ జాబ్ ఈ వృత్తిలో ఎన్నో కేసులు మీరు డీల్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని చెప్పారు కూడా, అంటే చాలా సెన్సేషనల్ కేసెస్ చెప్పారు, వాటిని డీల్ చేసిన విధానం చెప్పారు. అయితే జనరల్గా మా సిటీ విజన్ ప్రేక్షకుల్లో కూడా కొంతమంది అడుగుతున్న చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి నేను గ్రహించింది ఏంటంటే, అసలు కొంతమందికి అసలు ఈ కేసు ప్రొసీజర్ ఎలా జరుగుతుంది పోలీస్ స్టేషన్లో, సివిల్ కేసు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, క్రిమినల్ కేసు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్లో పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి. సో వీటికి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్గా చేయండి, అలా ఎలాబొరేట్ చేయండి వీటికి సంబంధించి. ఇప్పుడు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ జనరల్ పోలీసింగ్ యథావిధిగా నడుస్తుంది, చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది అన్నట్టు. మామూలుగా క్రిమినల్ కేసెస్ అన్నీ ఎస్హెచ్ఓ లెవెల్లో, కొన్ని పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓస్ ఎస్ఐస్ ఉంటారు, కొన్ని పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓస్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకున్న గ్రీవాన్స్ని, వాళ్ళకున్న బాధని పేపర్ మీద రిప్రజెంట్ చేసుకుని తెచ్చినట్టయితే నాన్ కాగ్నైజబుల్ కేసెస్ అని ఉంటాయి. కాగ్నైజబుల్ అంటేనే వెంటనే ఎఫ్ఐఆర్ చేస్తారు, నాన్ కాగ్నైజబుల్ అంటేనే కోర్టుకు పర్మిషన్ తీసుకొని పంపిస్తారు. ఇక సివిల్ మ్యాటర్స్ అంటే మీరందరూ పేపర్లో చూస్తూనే ఉంటారు, చాలామంది విషయాలు చూస్తూనే ఉంటారు. సివిల్ మ్యాటర్స్ అయితే మేము ఓన్లీ అడ్వైజ్ ఇస్తాం, వచ్చిన పార్టీకి డిస్కరేజ్ చేయకుండా అడ్వైజ్ ఇచ్చి మీరు కోర్టును అప్రోచ్ కామని చెప్తామే తప్ప సివిల్ మ్యాటర్స్లో అబ్సల్యూట్లీ పోలీసు ఇంటర్వ్యూ. అంటే కొన్ని కేసెస్లో మనం చూసుకుంటున్నట్లయితే కాంప్రమైజ్ కూడా రండి, బయట మీరు చూసుకోండి, కాంప్రమైజ్ అవ్వండి అని చెప్తుంటారు పోలీస్ వాళ్ళు. మరి ఇది ఎంతో నిజం సార్? ఇది నిజంగా అకార్డింగ్ టు లా వెళ్ళకుండా ఎందుకని మీరు అంత ప్రొసీజర్ వెళ్తున్నారు, బయట సెటిల్మెంట్ చేసుకోండి అని అంటారు. ఇప్పుడు చూడమ్మా, ఒక ఎస్హెచ్ఓ జ్యూరిడిక్షన్లో 60,000 నుంచి 80,000 కొంత పాపులేషన్ ఉంటుంది. అందులో బాధితులు ఎంతోమంది ఉంటారు. ఆ బాధితులు వచ్చినప్పుడు సీరియస్నెస్ ఎక్కువ ఉందనుకో, సడన్గా మేము ఎఫ్ఐఆర్ చేసేస్తాం. కొద్దిగా పెట్టి మ్యాటర్, సింపుల్ మ్యాటర్, ఇప్పుడు ఒకే గల్లీలో అటు నేబరర్స్ కలిసిమెలిసి ఉంటూ చిన్న చిన్న విషయానికి వాళ్ళు కొట్లాడుకొని వచ్చారంటే, ఏది బ్లీడింగ్ ఇంజరీస్ లేకపోతే, సూపర్ఫిషియల్ ఇంజరీస్ అయి ఉంటే వాళ్ళిద్దరికి ఏం చేస్తామంటే సజెస్ట్ చేస్తాడు ఎస్హెచ్ఓ, మీ కేసు పెట్టాలన్నా మళ్ళీ మీరే వయా మీడియా అంటే కాంప్రమైజ్ చేసుకుంటారా అని అడ్వైజ్ ఇస్తారు అంతే. చిన్న విషయానికి ఎందుకు మీరు కోర్టు చుట్టూ తిరుగుడు అనే దాని మీద దాన్ని ఏమంటారంటే, గతంలో అంటే మాకంటే ముందు పోలీసింగ్ తెలంగాణలో ఏమనేవారంటే జాడికే డీసే తశ్వల్ అనేవాళ్ళు, అంటే చెట్టు కింద పరిష్కారాలు. ఇక తర్వాత అవి మాడిఫై చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ ముందు ఉన్న షెల్టర్లో కూర్చొని మాట్లాడుకొని ఇక మేము మళ్ళీ కొట్లాడుకోము సార్ అని ఎస్హెచ్ఓకి చెప్తే, యాక్చువల్గా దట్ ఈజ్ ఇల్లీగలే. కానీ ఈ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఈ అగ్రీవ్డ్ పార్టీని వాళ్ళ యొక్క దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎనిమిటీ పెంచకుండా సెటిల్ చేసి పంపించడం.